హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను వచ్చేసి సొరకాయ పప్పు చేస్తున్నాను. ప్రాసెస్ చూసేయండి. ముందుగా కందిపప్పు కడుక్కోవాలండి. దాంట్లో సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఆనియన్, చింతపండు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, టమాటో, కారం, జీలకర్ర, వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. పసుపు, ఇందాక పసుపు వేయటం మర్చిపోయాను, అందుకే వేసానండి. ఆయిల్ కొంచెం వేసుకోవాలి, పొంగు రాకుండా ఉంటుంది విజిల్ వచ్చినప్పుడు. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేయాలండి. ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేసుకోండి. చూడండి, ఇక్కడ పప్పు ఉడికిపోయింది. కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఎనుపుకోవాలండి. మాకు ఇక్కడ కరెంటు పోయింది, అందుకని చీకటిగా కనిపిస్తుందండి. మెత్తగా ఎనుపుకోవాలి పప్పుని. సొరకాయ ముక్కలు మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగాక ఎండుమిర్చి, తాలింపు గింజలు, కొంచెం వేగాకండి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలండి. కొంచెం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పప్పు వేసుకోవాలండి. దీంట్లో కొంతసేపు ఉడకనివ్వాలి, ఆ పోపు పప్పుకు పట్టేంత వరకు.